హాయ్ ఫ్రెండ్స్, అదే అక్కడ పడలేదు, మళ్ళీ వేరే ప్లేస్ మార్చి పెడుతున్నాము. చూడండి, దాన్ని ఏమంటారంటే మాగు అంటారు. అది ఉపయోగం ఏంటంటే ఈ వాటర్లో చేపలు అవి ఉంటాయి కదా, ఈ చేపలకి ఏంటంటే అవి అటు ఇటు ఆడుతూ ఉంటాయి. అక్కడ మాగులో లోపలికి వెళ్ళడానికి ఓపెన్గా డోర్ ఉంటుంది. ఆ డోర్లో కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి వెళ్ళిందంటే మళ్ళీ బ్యాక్కి రావడం చాలా కష్టం. చూడండి, చాలా లోపలికి వెళ్ళి పెడుతున్నాడు. ఇప్పుడు మా పొలం అక్కడ కర్ర కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఏం చేసామంటే వాటర్ ఎక్కువైపోయిందని ఇక్కడ ఈ వాటర్ కాలువ తీసి ఇందులో ఇక్కడ పక్కన చెరువు ఉంది, ఆ చెరువులో పంపించేస్తున్నారు వాటర్ అంతా. ఇక ఆల్రెడీ పొలంలో కింద నుంచి వెళ్ళిపోతుందండి. అని మా పొలంలో మరీ దారుణంగా ఉందంట. అక్కడ గొట్టు తవ్వుతాలు ఒప్పుకోవట్లేదు, కానీ మా పొలంలోకి నీరు వచ్చేస్తుందని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సరే, ఏదో చేయాలి, మరి తప్పదు కదా. వాళ్ళతో ఫైట్ చేసైనా సరే నీరు బయటకు పంపించాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇలా ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనేదో పెద్ద యూట్యూబర్ అయిపోయాను కాదు, మీ అందరూ సపోర్ట్ చేస్తే నేను యూట్యూబర్ అవుతాను. ఒక స్థాయిలోకి వెళ్ళాలంటే మీ అందరూ సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా సపోర్టింగ్ ఉండాలి. నేను ఇలాగ మా అందాలు, పల్లెటూరు అందాలు చూపిస్తాను. మీకు చెప్పాను కూడా, చూపిస్తాను ఖచ్చితంగా. అన్నీ అక్కడ వెళ్ళాడు, ఏదో పడినట్టుంది, తెస్తున్నాడు. ఏదో పడింది, చిన్న చేప ఏదో పడింది. ఇటు ఇలా వెళ్ళానికి ఈసారి పడిపోయింది, కానీ చాలా చిన్న చేప. ఇది రవాణా అవుతుంది. అదిగో దాన్ని గొరస అంటారు, దాని చుట్టూరు ముళ్ళులే ఉంటాయి. అది కూర తిన్నా సరే మొత్తం చేప అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ ముళ్ళులు ఉంటాయండి. నేను అది ఆల్రెడీ లోపల ఒక చేప పడింది. ఈ రెండు కూర పడతాయి ఈ రోజుకి. కానీ అలా చేపతోనే, ఇప్పుడు రెండో చేపతోనే కొద్దిగా ప్రమాదం. చాలా ముళ్ళులు ఎక్కువ ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా అసలు తినలేము. మళ్ళీ మాగు పెట్టడానికి సేమ్ ప్లేస్లో పెట్టడానికి వెళ్తున్నాడు. చూడండి, చాలా వరకు బజార్లో సింపుల్గా కొని తెచ్చేసుకుంటారు చేపలు అయ్యిని, కానీ ఇంత కష్టం ఉంటేనే అవి రావు. అంటే జనరల్గా కొందరు సముద్రం మీదకి వెళ్ళి ఆటల మీదకి వెళ్ళి చేపలు పట్టుకొస్తారు, అది వేరే విషయం. పల్లెటూర్లు అంటే మేము చేపలు పట్టుకోవాలంటే ఏం చేస్తాం, కొనుక్కున్నంత స్తోమత లేనప్పుడు ఒక 500 ఉంటుంది. అది ఒకసారి కొనుక్కొని అలాగా ఏదో పూటకి ఒక చేప 2 చేపలు పడినా చాలు అనుకుంటాం. చూడండి, వెళ్తున్న లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆగు పెట్టేసి రిటర్న్ వచ్చేస్తున్నాడు. చూడండి అవి ఎలా ఉందో, మొత్తం ఈ పైన అంతా ముళ్ళులే. సర్లేండి, కష్టపడకపోతే ఏది రాదు. ఓకేనండి, ఉంటాను. బాయ్. అందరికీ గుడ్ మార్నింగ్.